ఫైనల్గా అమ్మవారికి అయితే జ్యోతుల్ని అయితే తీసుకొచ్చేసాం. చాలా చక్కగా తీసుకొచ్చామండి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజైతే ఇలా జ్యోతుల్ని అయితే తీసుకొస్తాం అమ్మవారికి. మా గుడివాడలో అంతా కూడా ఇలా పౌర్ణమి రోజు శివాలయం దగ్గర నుంచి వాళ్ళు ఏ గుడికైతే తీసుకెళ్ళాలనుకుంటారో ఆ అమ్మవారి గుడికైతే జ్యోతుల్ని అయితే ఇస్తారండి. ఇక అందరూ కూడా ఎంతోమంది ముత్తైదువులు అయితే ఈ జ్యోతుల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలని అక్కడి నుంచి అమ్మవారికి కాళ్ళకి చెప్పులు కానీ ఎటువంటివి లేకుండా అలాగే ఉపవాసం ఉండి ఆ రోజు ఇలా జ్యోతిని అయితే వెతుక్కుంటారండి. ఆ జ్యోతి ఎత్తుకొని ఆ గుడి దగ్గర నుంచి వాళ్ళు అనుకున్న దేవాలయం వరకు అయితే ఇలా జ్యోతులను అయితే తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఎంతోమందికి ఇలా జ్యోతులను తీసుకెళ్తే అనుకున్నవి తీరుతాయని గట్టి నమ్మకం. మా ఊర్లో అయితే ఇలా చేస్తారు. మీ ఊర్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈలోగా ఈ ప్రోగ్రాం అంతా జరిగి హడావుడిలో మేము ఉంటే మా చిన్నోడు వెనకాల అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాడు అంతటి వాడే చక్కగా అమ్మవారి దగ్గర అయితే చక్కగా దండం పెట్టుకున్నారు. నాకైతే చూసి చాలా హ్యాపీగా అనిపించింది. వాడు వెళ్ళి చక్కగా అలా